హాయ్ అండి. నేను మీ ఇంటి ఆడపడుచు బాగున్నారండి. ఇప్పుడు నేను టమాటా ఎండ్రాయిల్ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఆయిల్, ఉల్లిపాయలు 2 అండి, టమాటాలు 1/2 కేజీ, పసుపు, కారం, ఎండ్రాయిల్ ఒక కప్పు తీసుకున్నాను, రుచికి సరిపడా ఉప్పు అండి, వాటర్ 1 గ్లాసు. ఎలానే చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇప్పుడు బాణీలు పెట్టానండి. ఫస్ట్ ఆయిల్ పోసి కొంచెం ఆవాలు వేస్తున్నానండి. వేసుకోపోయినా పర్లేదండి, ఎండ్రాయిల్ నీసే కాబట్టి ఏం తాలింపు అక్కర్లేదు. పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ అన్నీ కోసి పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది దోసకాయ, వంకాయ, టమాటా ఇంట్లో వేస్తారు. ఎండ్రాయిల్ అంటే మీరు ఎండి చాలా అట్లా వేసి వండుకుంటారండి. కొంతమంది అయితే ఇష్టపడరండి. నేను రొయ్యలు కొంచెం 2 సార్లు కడిగి నీళ్ళు పంపేసి నీళ్ళలో వేసి నానబెట్టుకున్నానండి. రొయ్యలు ఇట్లా 10 నిమిషాలు అలా ఉండాలి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటా వేసుకున్నాను. ఎండ్రాయిల్ బాగా కడిగేసి వాటర్లో నానబెట్టి నూనెలో కూడా వాడి చేసుకుంటారండి కొంతమంది. టేస్ట్ అది కూడా బాగుంటుంది. నేనైతే నీళ్ళలో 10 నిమిషాలు బాయిల్ చేసి మామూలుగా నానబెట్టాను కడిగి. ఇలా కూడా చేస్తానండి. కొంతమంది నూనెలో వాడి చేసి కూరలు వేస్తారండి. అదొక రకంగా ఉంటుంది టేస్ట్, అది బాగుంటుందండి. అందరూ ఒకేలాగా చేయడు కదండి, ఒక్కొక్కరు ఒకేలాగా చేస్తారు. ఇప్పుడు ఉప్పు, ఉప్పు వేస్తే కాస్త మగ్గాలండి, వెంటనే మగ్గిపోతుంది టమాటా. ఇప్పుడు వాటర్లో తీసి పెట్టేశానండి. ఎండ్రాయిల్ వేసేస్తున్నాను. మీరైతే ఎలా చేస్తారండి? నేనైతే ఇదే లాగా చేస్తాను. అప్పుడప్పుడు మళ్ళీ నూనెలో కూడా వాడి చేసేస్తానండి ఏపి బాగా. అది కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకోవచ్చు. నానబెట్టి రొయ్యలు బాగా కడిగేసుకుని నానబెట్టి వేసుకుంటాం. అలా కూడా నూనెలో కూడా వాడి చేసుకోవచ్చండి. మీరైతే ఎలా చేస్తారు కామెంట్స్లో పెట్టండి. చూడటానికి భలే ఉందండి, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అవి కారం, మన టమాటాల వాటర్ అంతా మగ్గిందండి చక్కగా. ఇప్పుడు వాటర్ కూడా ఎక్కువ పోయింది, కొంచెం పోస్తాను అంతే టేస్ట్ కోసం అండి. ఇప్పుడు చక్కగా అయిపోయే వరకు అట్లా 10 నిమిషాలు ఉంటే చాలండి.
ఇదిగోండి చక్కగా అయిపోయిందండి, ముద్దగా అయిపోయింది అంతాను, వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి అంతాను. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి ఈ కూర. మీరైతే ఎలా చేస్తారు కామెంట్స్లో పెట్టండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ, కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలోనే వస్తాయండి మీకు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండి. టమాటా ఎండు రొయ్యల కర్రీ. గ్యాస్ ఆపేస్తున్నానండి, ఇంక అయిపోయింది.